అందరికీ నమస్తే. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓ పథకాన్ని తీసుకొని వచ్చింది. ప్రధానంగా నిరుద్యోగుల కోసం, యువకుల కోసం రాజీవ్ యువ వికాసం అని చెప్పి మేము దానికి బడ్జెట్ పెట్టినాం. 9,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టినామని ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా, దాదాపుగా ఒక నెల రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా మరి పథకాలు చెప్పినటువంటి స్థాయిలో కాకుండా చెప్పేటప్పుడు ఒకలాగా, వాటిని అమలు చేసేలాగా ఒకలాగా చేస్తా ఉంది, చెప్తా ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో, దినపత్రికలలో కూడా వచ్చింది, దినపత్రికలలో వచ్చింది. సో ఇటు ఎంతో మంది కూడా మాట్లాడిండ్రు. అంటే సిబిల్ స్కోర్ ఉండాలా, ఆయన బ్యాంక్ అకౌంట్, ఎవరైతే దరఖాస్తుదారు ఉంటాడో నిరుద్యోగి, ఆ బ్యాంక్ అకౌంట్ కి మంచిగా ట్రాన్సాక్షన్స్ జరగాలి. తర్వాత ఏదైనా లోన్ తీసుకొని ఉంటే పర్ఫెక్ట్ గా గట్టి ఉండాలి. సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటేనే ఉంటేనే లోన్ వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పి ఇదంతా నడుస్తూ ఉంది. కానీ దీనిపై ప్రభుత్వం ఎలాంటి స్పందన రావట్లే. ఎవరు ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా మరి దీని గురించి మాట్లాడకపోతే ఇదంతా నిజమేలే. దాదాపుగా 20,000 దరఖాస్తులు వచ్చినాయి. రాజీవ్ యువ వికాసానికి 20,000 దరఖాస్తులు అయితే వచ్చినాయి. అనేక మంది నిరుద్యోగులు 20,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఏం చెప్తా ఉన్నారు అంటే 9,000 కోట్ల రూపాయలని సిద్ధం చేసినాం. 9,000 కోట్ల రూపాయలు సిద్ధం చేసినాం. ఇక ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 5,000 మందితో పాటు ఇట్లా 5 లక్షల మందికి మేము ఇవ్వబోతా ఉన్నాం. 50,000 నుంచి 4 లక్షల వరకు, 50,000 నుంచి 4 లక్షల వరకు ఇది ఎట్లెట్లా ఎవరు వాళ్ళ అర్హతను బట్టి, తర్వాత వాళ్ళ ఏం చేస్తున్నారు ఏంటిది, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇస్తామని చెప్తా ఉన్నాడు. ఇక నేను ఇల్లందు నియోజకవర్గానికి పోయిండు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పోయింది. బట్టి విక్రమార్క గారు పోతూ ఇవన్నీ అవాస్తవం, సివిల్ స్కోర్ కి తర్వాత ఏదైతే ఉందో మేము లోన్ ఇచ్చేదానికి సంబంధమే లేదు అని చెప్పిండ్రు. మరి సివిల్ స్కోర్ నిజంగానే అవసరం ఉందా లేదా అనేది అక్కడ ప్రశ్నలు కూడా కొన్ని రోజుల నుంచి అసలు బీభత్సంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడిండ్రు. సివిల్ స్కోర్ ఉండాలి, బ్యాంకులు చూసుకుంటాయి అనేటటువంటి సందర్భం డైరెక్ట్ చెప్పకపోయినా ఇండైరెక్ట్ మాట మాట్లాడిండు. అనేది చర్చ. ఇక మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా, కాంగ్రెస్ పార్టీ ఒక పథకం ఇవ్వడం, ముందే డేట్లు ప్రకటించేయడం, ఆ డేట్లు ప్రకటించేసిన తర్వాత పూర్తిగా అమలు చేయకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తా ఉన్నాం, ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ చేస్తా ఉన్నాం, 100కి 100% అని చెప్పినాం. చాలా మందికి రుణమాఫీ కాలే. జనవరి 26వ తారీఖు నుంచి మరి మనం రైతు భరోసా ఇస్తా ఉన్నాం, అందరికి ఇచ్చేస్తాం అని చెప్పింది, కానీ చాలా మందికి రాలేదు. మరి బట్టి విక్రమార్క సార్ చెప్పింది కొన్ని నిజమా కాదా, ఇది కూడా జరుగుతుందా, ఇది నిజమేనా అనేటటువంటి డౌట్ కూడా ఉన్నది. అది కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మరి అనేక మందికి ఇప్పుడు ఇచ్చినటువంటి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో, ఆ ఫ్రీ కరెంట్ ఇస్తా ఉంటే ఎంతో మందికి రేషన్ కార్డు ఉన్నది, 200 యూనిట్ల లోపే వాడుకుంటా ఉన్నారు. అన్ని అర్హత ఉన్నా కూడా కొంతమందికి బిల్లులు వస్తా ఉన్నాయి, కరెంటు బిల్లులు వస్తా ఉన్నాయి. మరి వాళ్ళకి ఎందుకు రావట్లేదో తెలియదు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సరే ఏమైనా కానీ, అటు ఎపిడిఓ అయినా, ఇటు కరెంట్ ఆఫీసర్లు అయినా సరే, ఎవరైనా సరే మీ దగ్గరికి రారు, మిమ్మల్ని బిల్లు కట్టమని చెప్పి మిమ్మల్ని బలవంతం చేయరు, అవసరం లేదు, మీరు కట్టాల్సిన అవసరమే లేదని చెప్పింది. కానీ మరి సారు మాట ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే కరెంటు వాళ్ళు ఇళ్ళకి తిరుగుతూనే ఉన్నారు, కట్టడంలో కట్ చేస్తూనే ఉన్నారు. అర్హత ఉన్నది, 200 యూనిట్ల లోపే వస్తా ఉంది, రేషన్ కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నది, అంతా ఉన్నది. మరి ఇది ఎట్లా నమ్మాలి? సారు మాట నమ్మాలా? మరి ఇది కూడా అధికారులు లేదు సివిల్ స్కోర్ ఉంటేనే అని చెప్పి మరి దీన్ని కూడా రాదంతం చేస్తారా? ఇంకో మాట కూడా మాట్లాడి సారు, మేము 2,000 రూపాయలు అదనంగా కలిపి రైతు భరోసా గురించి, కేసీఆర్ రైతు బంధు 5,000 ఇచ్చిండు, రైతు భరోసా కూడా మేము 2,000 కల్పిస్తున్నాం మా ప్రభుత్వం అని సారు. మరి ఇది నిన్న కూడా వీటితో పాటు అది కూడా ప్రస్తావన వచ్చింది. సార్ ఇచ్చిండ్రు 2,000 కలిపి, కానీ ఎంతమందికి ఇచ్చిండ్రు, ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వలేదు, ఇట్లా మరి వీటన్నిటి మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. కాబట్టి సరే, ఇక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇంకొక మాట కూడా చెప్పింది సారు, అందరికీ కూడా లోన్ శాంక్షన్ అయినట్టు జూన్ 2వ తారీఖే ఇవ్వబోతుందట. జూన్ 2వ తారీఖునే వీళ్ళందరికీ కూడా లెటర్స్ ఇవ్వబోతున్నాం. ఎవరెవరు సెలెక్ట్ అయినరు ఈ లోన్ అనేది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి, నియోజకవర్గం నుంచి ఒక 5,000 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి ప్రొసీడింగ్ కాపీస్ ఇవ్వబోతారట 2వ తారీఖు. అంటే ఇవాళ మనం మే 14th ఉన్నాం, 15 ఒక రోజు, 16 రోజుల్లోనే ఎవరెవరిని సెలెక్ట్ అయినరు, ఏం సెలెక్ట్ అయిన అనేది మరి పేర్లు అయితే చెప్పబోతా ఉన్నాం. సిబిల్ స్కోర్ అవసరం లేదు,
ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే ఇస్తామని చెప్పి మరి సార్ చెప్తుండు. ఇది నిజంగానే మరి అమలవుతుందా, లేకపోతే సార్ చెప్పేటి మాటలు మరి బట్టి గారి మాటలు ఉత్తి మాటలే అయితే? ఎందుకంటే కరెంటు విషయంలో స్పష్టంగా అదే జరిగింది కాబట్టి మనం కళ్ళారా చూసినాం కాబట్టి చెప్తా ఉన్నాం. సో జరిగితే మంచిదే, యువతి యువకులకి ప్రధానంగా నిరుద్యోగులకి కలిసి వస్తే ఈ ఏదైతే 5 లక్షల మంది ఉన్నారో 5 లక్షల మందికి కొంత ఉపాధి దొరికి వాళ్ళకి పథకం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా అందితే రైట్ మంచిదే అని చెప్పి చెప్తాం. సరే ఏదేమైనా కానీ ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే నిన్న ఉప ముఖ్యమంత్రి బచ్చి విక్రమార్క అయితే చేసిండు. ఇప్పటి నుంచి ఎటువంటి సివిల్ స్కోర్ అవసరం లేదనేది మాత్రానికి నిన్న తేల్చి చెప్పినటువంటి సందర్భం అయితే మనం చూసినాం.